ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పై పన్ను విధించింది. అవును, కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లపై 2% సెస్ వసూలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసినట్లుగా సమాచారం. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక సినీ సాంస్కృతిక కార్యకర్తల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించే ప్రణాళికల అంశాన్ని ప్రతిపాదించింది. వీటిపై 1 నుంచి 2% సెస్ వసూలు చేయాలంటగా భావిస్తున్నట్టుగా పేర్కొంది. ప్రతి 3 ఏళ్లకోసారి ఈ సెస్ రేటును సమీక్షించనున్నట్లుగా తెలిపింది. అంతేకాదు, రాష్ట్రం పరిధిలో ప్రదర్శించే నాటకాలపైన ఈ సెస్ను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా కార్మిక శాఖ కార్యదర్శి మహమ్మద్ మోసిన్ వెల్లడించారు. ఈ పన్నును ఎలా వసూలు చేయాలన్న దానిపై ప్రస్తుతం ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమం కోసం 7 సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈ బిల్లులో ప్రస్తావించారు. సెస్ కింద వచ్చే మొత్తాన్ని ఈ బోర్డుకు బదిలీ చేస్తారట. దీంతో పాటు ఆర్టిస్టుల ఆర్థిక భద్రత కోసం ఫండ్ను ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్య సర్కార్ భావిస్తోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.